దేవుని వాగ్దానం. ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? 5 to 6 ఈవినింగ్ లైవ్. ఈరోజు నుండి బెల్లంపల్లి మీటింగ్స్ అండి. 6, 7, 8 బెల్లంపల్లికి రండి. 3 రోజులు. శనివారం స్వస్థ సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉంటుంది. ఆదివారం ఆరాధనలు. మనందరం ప్రభువును ఆరాధిద్దాం, ఆనందిద్దాం. ఎలా ఉన్నారు? మీ ఇల్లు ఎలా ఉంది? మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ కుటుంబం ఎట్లుంది? మీ యవ్వన జీవితం ఎట్లుంది? ఉద్యోగం కొరకు వెతుకుతున్నారా? అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు, ఎన్ని కష్టాలమ్మా, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలనుకుంటున్నారా? ఎట్లా, ఏ దేశంలో ఉన్నారు? ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఉన్నారు? రక్షకుడైన యేసుని మీ హృదయం ఇస్తే చాలు. రక్షణకర్తయ్య దేవుడు, ఆయన నిత్య జీవం పరలోకయుడుగా ఈ లోకంలో కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ ఏదైనా బాధలు ఉంటే, ఒకవేళ ఏదైనా కష్టంలో ఉంటే, ఒక్క మాట మీతో నేను చదువుతున్నాను. 34 కీర్తన 10వ వచనం. సింహ పిల్లలు లేమిగలవే ఆకలి గుణను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. సింహం పిల్లల వాటికి కొదవ ఉంటుందట, కానీ నా పిల్లలకి ఏముండదంట. నువ్వెవరి పిల్లలు? దేవుని బిడ్డవేగా. ఆత్మీయ కొరత, ఆరోగ్య కొదవ, కుటుంబ అన్ని కొదవలు తీర్చి, నీ కొదవలన్నీ నేను తీర్చబోతున్నాను. ఈరోజు వాగ్దానం. నీ కొదవులన్నీ తీర్చేదను వాగ్దానం. ఎత్తిపట్టి ప్రేయర్ చేయండి. అయ్యా, సింహ పిల్లలు ఏమి గలవి ఆకలి గురించి, నీ పిల్లలు కాదను, నేను నీ బిడ్డను కదయ్యా, నాకు ఈ కొదవ ఉందయ్యా, ఇది తీర్చయ్యా అని అడగండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి తప్పక నీ లైఫ్లో నెరవేర్చబడి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, దిగులు ఉన్న వారికి విడుదల, హాస్పిటల్ ఉన్న వారిని స్వస్థపరచు. ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న వారి సమస్యలు ఏంటి, వారి అప్పుల బాధ, ఆర్థిక బాధ, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడి, అన్యాయం, అక్రమం నుంచి నీ బిడ్డలను విడిపించి, కల్వరి సంఘం పరిశుద్ధాత్మకు, మరి ప్రతి సంఘం మీద నాయన పరిశుద్ధాత్మకు, జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రావాలి. సంఘాలు, సేవలు నూతన ఉత్సాహంతో బలం పొందాల ప్రభా. నాయన ఏ ఇంట్లో ఏ శోధనను తొలగాలి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆయా ఎగ్జామ్స్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, నాయన గ్రూప్ ఎందులోనైనా మీ హస్తము చాపి బిడ్డల ఎగ్జామ్స్లో తోడేయండి. అందరికీ కృపాక్షేమము దయచేయండి. గర్భం లేని గర్భాలు తెరవండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. భూ సంబంధమైన బంధకాలు తొలగాలి. ఎవరికి కష్టమున్నా విడిపించి మీ నామాన్ని గొప్ప చేసుకో. మా డబ్బు మధ్యలో ఉండి ఎవరికి ఇప్పించారు అట్టి వారికి విడుదల ఇచ్చి తోడై ఉండమని. మా డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా నిద్ర పట్టద్దు ప్రభా. తెచ్చి ఇచ్చేవారికి అట్టి మనసు నాయన నీ ప్రియ బిడ్డల జీవితంలో శోధనను తొలగించమని. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నవారు, కాలేజీకి వెళ్తున్నారు, వస్తున్నవారు, యూనివర్సిటీకి వస్తున్నవారు, నాయన అందరినీ కాపాడి కంచివేయమని. మా దేశాన్ని, ప్రపంచానికి రక్షణ, క్షేమం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈ రోజు నుండి బెల్లంపల్లి మీటింగ్స్ 6, 7, 8 రండి. కుటుంబాలుగా వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండొచ్చు. చక్కటి వాతావరణం, ప్రార్థనా స్థలం, మంచి భోజనం అన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. మరి ప్రతి శనివారం సువార్త స్వస్థ సభ అండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్, సాయంత్రం 5:30 నుంచి 9 అక్కడికి వచ్చి పాల్గొండి. ఆదివారం ఆరాధనలు అటెండ్ అవ్వండి ప్రామిస్ ల్యాండ్లో. 17, 18, 19 3 రోజులు బెంగళూరు సభలు. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ITA గ్రౌండ్స్, కేఆర్పురం, బెంగళూరు. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి ప్రార్థనాపూర్వకంగా. చేరితి నిన్నే పాట, నీ చేతి కార్యం, ఆ యొక్క నీతి సూర్యుని రెక్కల కింద సాంగ్స్ అన్నీ వినండి. ప్రభుని ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.